ఆల్, అందరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మాకు సాటర్డే ఈవినింగ్ అండి. అభికి బాస్కెట్బాల్ ప్రాక్టీస్ ఉంది. సో తను అక్కడ తీసుకెళ్తున్నాను. మా దగ్గర నుంచి ఒక 30 మినిట్స్ ఉంటుంది డ్రైవ్. 30 to 40 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది. ఎండ చూడండి ఎట్లుందో, ఫుల్ ఎండగా ఉంది. దట్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, బాగా మిట్ట మధ్యాహ్నం. యా, అవి టెంపరేచర్ కూడా చెక్ చేశాడు. 90 degrees ఉందంట అవుట్ సైడ్. అసలుకి చాలా హీట్గా అయితే ఉందండి. చూడండి, ఇప్పుడు మార్చిలోనే ఇట్లా ఉంటే మీరు ఊహించుకోలేరు సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో ఎలా ఉంటుందో. ఈవెన్ టిల్ అక్టోబర్ ఎండింగ్ వరకు ఫుల్ హీట్గా ఉంటుంది ఇక్కడ. ఆగస్టు, సెప్టెంబర్ అయితే పీక్ అని చెప్పొచ్చు. కాలిఫోర్నియాలో మోస్ట్లీ వైల్డ్ ఫైర్స్ కూడా అప్పుడే వస్తుంటాయి అన్నమాట. చాలా రోజులైంది నేను కూడా అభిని ప్రాక్టీస్కి తీసుకెళ్ళి. ఈ మధ్య అసలు నేను వెళ్ళట్లేదు, మా హస్బెండే తీసుకెళ్తున్నారు. ట్రాఫిక్ ఎలా ఉందో. నేను ఇప్పుడు కార్పూల్ తీసుకున్నాను. కార్పూల్ అంటే ఇద్దరు ఎక్కువ మంది ఉంటే ఇలా లెఫ్ట్ మోస్ట్ లైన్ తీసుకోవచ్చు. ఈ ఎడమ వైపు ఉంది కదా, ఆ లైన్ తీసుకోవచ్చు. దీనికి ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే అందరూ ఎక్కలేరు కదా కార్పూల్ లైన్. వచ్చేసాము జిమ్ దగ్గరికి. నా ముందు వీడియోస్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఎప్పుడు ఈ ప్రాక్టీసెస్ హై స్కూల్ కానీ మిడిల్ స్కూల్ జిమ్ముల్లో జరుగుతాయి, జిమ్నాషియం బిల్డింగ్లో. బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నాను చూడండి. బాయ్. సో అభినవ్ ప్రాక్టీస్ 1.5 hours అండి. మీకు డౌట్ రావచ్చు మరి నేనేం చేస్తాను 1.5 hours అని. ఇప్పుడు చూడండి ఏం చేస్తాను. చూడండి పిల్లో, చూడండి ఒక పిల్లో తెచ్చుకున్నా ఇంటి దగ్గర నుంచి, అండ్ 1 బెడ్షీట్. జస్ట్ అన్నం తినంగానే బయలుదేరానండి. కళ్ళు మూతలు పడుతున్నాయి, ఒక మంచి న్యాప్ వేయాలి. విండోస్ తీద్దామని చూస్తుంటే రావట్లేదు. ఓ వస్తున్నాయి. ఓకే గుడ్. చూడండి కొంచెం విండోస్ తీసాను, అటను ఇటు. ఎందుకంటే బాగా వేడిగా ఉంది ఈరోజు బయట. విండోస్ తీయపోతే కొంతసేపు అయ్యేటప్పటికే లోపల అసలు ఉక్కగా వస్తుంటుంది. ఈ బెడ్షీటు ఇంతే. చక్కగా ఒక న్యాప్ వేయటమే ప్రశాంతంగా. లాక్ వేస్తున్నాను కారు. కెమెరా ఇట్లా కూడా పెట్టచ్చు అని నాకు ఇప్పుడే తెలిసిందండి. ఇన్ని రోజులు తెలియలేదు, అందుకే వాడలా. లేకపోతే వాడకం ఇంకో విధంగా ఉండేది. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు కదా, 2:43 అయిందండి టైము. సో 2:30 నుంచి 4 o'clock వరకు అభికి ప్రాక్టీస్ 1.5 hours. మళ్ళీ మధ్యలో వెళ్దాము లోపలికి. జస్ట్ ఒక 1/2 hour 40 minutes రెస్ట్ తీసుకొని వెళ్దాము. ఎందుకంటే 1.5 లోపల కూర్చోవాలన్నా కష్టం. ప్లస్ నేను అంత స్పోర్ట్స్ పర్సన్ కాదు. ఇప్పుడిప్పుడే నాకు కొంచెం అర్థమవుతుంది గేము. సాటర్డే సండే వస్తే నాకు అలవాటు అండి తినంలోనే పడుకోవడం. మంచిగా మస్తుగా వస్తుంది నిద్ర. నాపేసాక మళ్ళీ కలుద్దాము, ఓకేనా? హాయ్ అండి, ఇప్పుడే లేచాను. 3:50 అయింది. 4కి అభినవ్కి ప్రాక్టీస్ అయిపోతుంది.
సో ఇక వెళ్ళి లోపలికి వెళ్ళి తీసుకురావాలి. అట్లీస్ట్ కొంచెం చూపిస్తా అన్నా కదా జిమ్ ఎలా ఉంటుందో, సో చూపిస్తాను. బాగా నిద్ర వచ్చేసింది ఫుల్గా. హాఫ్ అన్ అవర్ అనుకున్నాను, అలా పడుకున్నాను. ఇప్పుడే దిగానమాట, లోపలికి వెళ్తున్నాను జిమ్ లోపలికి. ఇంకా 10 minutesలో అయిపోతుంది. 3:50 అయింది టైము. అక్కడ చేస్తున్నారు ప్రాక్టీస్ అవి వాళ్ళు. ఈరోజు తక్కువ మంది ఉన్నారు, అందరు రాలేదు. ఇంకా 4 దాటిపోయింది, 4:15 అయింది, ఇంకా ఆడుతూనే ఉన్నారు. బయటికి వెళ్తున్నాను, 15 minutes అయినా ఇంకా ఆడుతూనే ఉన్నారు. నేనైతే కార్లో కూర్చుంటాను, అభియే వస్తాడు. అయిపోయా. ఇది మిడిల్ స్కూలు, అది చూడండి ఇవన్నీ బిల్డింగ్స్. పక్కనేమో పార్కింగ్ లాట్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ హోమ్ ఆఫ్ ది వారియర్స్. ఇక్కడ ప్రతి స్కూల్కి ఒక మాస్కాట్ ఉంటుంది, అంటే ఒక సింబల్, దాంతో పిలుచుకుంటారు. వీళ్ళ సింబల్ అది వారియర్స్. అక్కడికి 25 minutes కూర్చున్నాను, బోర్ కొట్టేసింది. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే మనం ఏం చేస్తాం చెప్పండి. ఇది సీట్ వెనక్కి అనుకోవచ్చండి. ఎండగా ఉంది. కాతే వస్తున్నా చూడండి అభిను. వెళ్ళి పిలుచుకొచ్చాను, లేకపోతే ఇప్పుడు 5 అయింది, 4కి అయిపోతుంది ప్రాక్టీస్. ఏదో ఒక హాఫ్ అన్ అవర్ చేస్తారనుకుంటే 1 గంట అయినా రావట్లా. ఇంకింటికి వెళ్తున్నాము. మ్యాప్స్ పెట్టాను. నేను 4:15 వరకు అక్కడే ఉన్నా కదా. నేను వస్తామని వచ్చా. I just don't want to, 10-15 minutes okay, not like hours and hours. Costco card I want to get some stuff from Costco. Eggs ఒకటి. ఉన్నాయి అవి పట్ట సార్. ప్రస్తుతం వేరే చేయండి, వీళ్ళు వచ్చి తీసుకున్నాం. $2-3 ఆఫ్ వస్తుంది కదా, అప్పుడు తీసుకున్నాం. సీరియల్లో ప్రస్తుతం కూర్చుని వచ్చేసాము ఇంటికి. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో కలుస్తాను. బాయ్ బాయ్.